అసలు సనాతన ధర్మం అంటే మీ దృష్టిలో ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథేవో భవ. ఇది సనాతన ధర్మం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృక్షోర్మా అమృతంగమయ. ఇది సనాతన ధర్మం. హిందూ ధర్మాన్ని అన్ని మతాలు కూడా తక్కువ చేసి చూస్తున్నాయి, కానీ క్రిస్టియానిటీ మీదే ఎక్కువ ఫోకస్ ఎందుకు పెడతారు? ఒక కప్ప సముద్రం నుంచి వచ్చి నేల బావిలో పడిపోయింది. ఈ బావిలో ఉన్న కప్ప అంది, పసిఫిక్ ఓషన్ అంటే ఎంత ఉండొచ్చు అంది. చాలా పెద్దది అంది. ఈ నూతి కప్ప ఉంది, ఇక్కడి నుంచి అక్కడ దూకి ఎంత ఉంటుందా అంది. ఇట్లాంటి కోట్ల కోట్ల బావులైనా దాంతో పోల్చలేము, అది హిందూ మహాసముద్రము అని చెప్పింది. నాన్ సెన్స్. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఎంతకంటే పెద్దది ఎక్కడా ఉండదు. గెట్ లాస్ట్ అని. ఈ నూతి కప్పే ఈ పాపులు. ఆ హిందూ మహాసముద్రం మన సనాతన ధర్మం. తన తండ్రి భార్యలు, తనకు పినతల్లులు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా అది చేస్తున్న అప్సులో. అటువంటి వంశంలోంచి వచ్చాడు వీడు, ఫాదర్లెస్ గాడు. వాడు గాడ్డు. ఎవరైనా కానీ ఇతర దేవతలను పూజించడానికి రమ్మంటే రాళ్ళేసి కొట్టాలని చెప్పారు. మీరేమంటారు? అదే కాదు కానీ పాయింట్. మీ నాన్నగారి పేరు అడిగాను, భయపడకండి. మీ నాన్న పేరు చెప్పండి. చెప్పండి, మీ నాన్న పేరు చెప్పండి. ఏంటి భయం ఎందుకు? మీరు ఒక నాన్నకే. బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మని. తిరుమలలో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయి. అది 2-3 నెలలకు ఒకసారి ఏదో రకంగా బయటపడుతూనే ఉంది. దీని మీద మీ స్టాండ్ ఏంటి గురించి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే గొర్రెల్లారా, మీరు టీటీని వదిలేయండి. ఇంకా బెస్ట్, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి. అదో దరిద్రం వదిలిపోతుంది. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన, లేకపోతే శిక్షించబడిన. నువ్వు గాడ్డా సైకోగాడివే? సిగ్గు శరవం స్వాభిమానం లేకుండా గాడిదలు గొర్రెలతో పోల్చుకునేటువంటి దరిద్రపు జాతి తయారవుతుంది. వాళ్ళకి నీతి బుర్ర జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు గొర్రెల కింద మారారు. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా తలవచ్చు. ఎప్పుడైనా మసీదులో ఇలా చెప్పించగలుగుతావా? అది పాజిబుల్ అయితే ప్రపంచ శాంతి పాజిబుల్. 2 నిమిషాలు, వితిన్ 2 minutes ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో దైవం, మతం, వ్యక్తిగతం ఏ పేరుతో అయినా పిలవచ్చు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు బాప్టిషన్ తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని ఫైట్ చేయడం చూస్తున్నాం. దీని మీద మీ ఉద్దేశం ఏంటి గురుగారు? ఆయన ఒక స్టాండ్ తీసుకుని ధర్మం కోసం నిలబడ్డాడు. ఒక విమర్శ వచ్చిన ఆయన ఓపెన్గా ఓ మాట ఏం చెప్పాడు? హిందూ ధర్మ పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని ఆధ్యాత్మిక గురువు. ఆయన మాటే ఒక తూట. ముక్కుసూటితనం ఆయన ప్రత్యేకత, వ్యంగ్యం ఆయన నైజం. సనాతన ధర్మానికి కంచు కోట లాంటి రాధా మనోహర్ దాస్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం నేటి సమాజ పరిస్థితులు, స్థితిగతులు గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణమ్మ. గురూజీ, మీరు ఇంత పెద్ద కన్వర్షన్ మాఫియాని ఎదిరించి పోరాటం చేస్తున్నారు, అయినా కూడా మీరు ఒక్కళ్ళే తిరుగుతున్నారు. మీకు భయం వేయట్లేదా గురుగారు? భయం అనేది ఎవరికి వేస్తుంది? ఏదైనా నాది ఉంది, అది పోతుంది అనుకున్నవాడికి. సరదాగా ఒక కథ చెప్తాను, ఆస్వాదించండి. ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి. ఒక 3-4 అంతస్తుల భవనం అంటుపోయింది. దాని ఓనరు కింద పడి దొల్లేస్తున్నాడు, ఇంక తగలడిపోతుంది. కొడుకులు వచ్చి, నాన్న నువ్వు లే, ఇది ఆల్రెడీ మనం అమ్మేసాం అన్నాడు. వాడు సినిమా చూస్తున్నాడు ఇలా దులుపుకుని. ఎందుకని? నాది అనుకుంటున్నాడు. ఇందాక దొల్లినప్పుడు నాది అనుకున్నాడు, ఇది అమ్మేసాం మంద కాదు అని చెప్పగానే వాడు ప్రశాంతంగా ఇలా చూస్తున్నాడు. ఇంకో కొడుకు వచ్చి అన్నాడు, నాన్న మనం అమ్మిన మాట నిజమే కానీ వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. వీడు మళ్ళీ దొలేస్తున్నాడు. మళ్ళీ ఇంకో కొడుకు వచ్చి, నాన్న వాళ్ళు డబ్బులు బ్యాంకులో వేశారన్నాడు. వీడు మళ్ళీ దులుపుకుని సినిమా 70mm చూస్తున్నాడు. ఇంకో కొడుకు వచ్చి, వాళ్ళు చెక్ వేశారు ఇంకా పాస్ అవ్వలేదు. ఇప్పుడు దొల్లడానికి కారణం చెప్పమ్మా నువ్వు. వీడు ఏడవడానికి సినిమా చూడడానికి మధ్యలో ఏముంది? కాదు గివ్ ద బిగ్ హ్యాండ్ టు హరిత.
అతను నాది అనుకున్నప్పుడు దొల్లాడు, మంద కాదుగా అనుకున్నప్పుడు సినిమా చూశారు. అవునా? సో ఇక్కడ సంస్కృతంలో మన వేదంలో ఉపనిషత్తులో మాట ఉంది, యదృశ్యం తన్నశ్యం. ఇప్పుడు వాడి పేరేమిటి? నీ పేరేంటి? వంశీ. ఏజ్ ఎంత? రైట్. నేను 19కి 20కి అలాంటి బట్టలు వేసేవాడిని, జీన్సు టీషర్ట్. సో ఆ ఏజ్లో అలా వేసుకోవాలనిపించింది, బండి మీద తిరగాలనిపించింది. కానీ ఆ ఏజ్ ఇప్పుడు ఏది? నీకు నేను డబల్ కదా, అవునా? నీ ఏజ్కి నేను డబల్ ఏజ్. కాలం ఏం చేసింది? యదృశ్యం తన్నశ్యం. ఆ దృశ్యం లేదుగా ఇప్పుడు. ఇంకో 24 ఏళ్ళు పోతే ఈ దృశ్యం ఉండదుగా. నువ్వు జీన్స్ వేయచ్చు, లోపల జీన్స్ మారిపోతాయిగా, అవి గాన్స్ అయిపోతాయిగా, బోన్స్ మెత్తగా అయిపోతాయిగా, టోన్ మెత్తబడిపోద్దిగా. కాబట్టి యదృశ్యం తన్నశ్యం అంటే అర్థం ఏంటంటే ఏది కనబడుతుందో అది కనబడదు అని. అంటే ఏది శాశ్వతం కాదు. మరి ఏం శాశ్వతం? సత్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం, విలువలు శాశ్వతం. కాబట్టి మన పూర్వీకులు ఎందుకు త్యాగం చేశారు? ఉపనిషత్తులని చెప్తారు. ఎప్పుడు ఏ సన్యాసినైనా పూర్ణకుంభ స్వాగతం చేస్తూ పిలిచారనుకోండి, ఆ అర్చకులు, ఆ పురోహితులు ఎవరైతే పండితులు ఓ శ్లోకం చెప్తూ వాళ్ళని ఆహ్వానిస్తారు. త్యాగే నైకే అమృతత్వమానసు అని. అంటే ఏమిటి? నా ప్రజయా అంటే ఈ త్యాగం చేసినటువంటి వాడు ప్రజల మెప్పు కోరుకోడు. నా ధనం కోరుకోడు. మరి ఏం కోరుకుంటాడు? త్యాగం. త్యాగం ఎవరి కోసం చేయాలి? ధర్మం కోసం. మీకు మంచి ఉదాహరణ ఎవరు? హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు చక్కగా యాజ్ ఎ కింగ్. కానీ విశ్వామిత్రుడు వచ్చాడు, ఏదో అడిగాడు, ఈయన మాట ఇచ్చాడు, ఆయన ఏవో ట్రిక్ చేశాడు, ఆయన మొత్తం ఇలా తిరగబడిపోయింది. అడవి పాలైపోయాడు, ఆపదల పాలైపోయాడు, భార్య నమ్ముకోవాల్సి వచ్చింది, పిల్లవాడు పాముకాడుతో చచ్చిపోయాడు. చివరికి ఆ భార్యని ఈయనే నరకడానికి గొడ్డలెత్తాడు. ఇవంతా ఎందుకు జరిగింది? ఒక్క అబద్ధం ఆడింటే మొత్తం చక్కగా అపార్ట్మెంటు డిపార్ట్మెంటు ప్రశాంతంగా ఉండి కంపార్ట్మెంట్లో వెళ్ళొచ్చు కదా. అబద్ధం చెప్పమని సలహా కూడా ఇచ్చాడు. ఎవరు? నక్షత్రకుడు. ఇస్తే ఏం చెప్పాడు? నక్షత్రేశ్వర, నన్ను నా సత్యవ్రతం నుంచి మరలించకండి. ఈ రిక్వెస్టెడ్, ఈ బెగ్డ్. అంటే ఈ స్టాండ్ ఫర్ ట్రూత్. ఆయన పేరు హరిశ్చంద్రుడు. మనం ఏమని పిలుస్తాం? ఆయన పెద్ద సత్యహరిశ్చంద్రుడు రా అంట. అసలు అంత ఉదాహరణ అలా ఇవ్వడానికి ఆయన అలా నిలబడిపోలే. ఎప్పుడు వాడు. కాబట్టి భయం దేని వల్ల వస్తుందంటే ఇది నేను అనుకున్నప్పుడు వస్తుంది. ఇది నువ్వు కాదుగా, ఇందులో ఉన్నది నువ్వు. కాబట్టి మన అందరికీ భగవంతుడు ఇన్ని రోజులని ఆయుర్దాయం ఇవ్వడం, కొన్ని కోట్ల శ్వాసలు ఇస్తాడు. ఉదాహరణకి మీ 1000 రూపాయలు ఇచ్చాం మీకు, ఎంతసేపు ఖర్చు పెట్టచ్చు? 1 నిమిషంలో ఖర్చు పెట్టచ్చు. ఆ 1000 రూపాయలు మీరు ఓ నెల రోజులు కూడా ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. ఒక బ్లైండ్ పర్సన్ నాకు మెసేజ్ పెట్టాడు. నేను వచ్చేటప్పుడు ఎవరో ఒక ఆవిడ ప్లాస్టిక్ బాటిల్స్ మూటలను ఎత్తిన పెట్టుకుని వస్తుంది. ఎవరో ట్రాఫిక్ కొంచెం స్లో అయింది, ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్నాను, గబగబా చేతికి వచ్చిన డబ్బులు ఇచ్చాను. 400, 500, 300 ఎంతో ఇచ్చేసాను. ఎవరో నన్ను ఏం అడగలేదు. అతను నన్ను అడిగాడు, ఎట్లో నా నెంబర్ పట్టుకున్నాడు, అడిగాడు. అదే 1000 రూపాయలు నేను వేయలేక వాడు వేరే నెంబర్, ఆ నెంబర్ అయితే వేద్దును, వీళ్ళు ఎవరికో చెప్పాను, వీళ్ళకి ఏవో ఖాళీ లేక వాడు వేయలేదు.
అతను కొంచెం ఫీల్ అయ్యారు. జారేశాడు, చెయ్యి జారేశాడు. అంటే టైపింగ్ చాటింగ్ అయినా నేను కోప్పడకుండా అతనికి 1000 రూపాయలు పంపాను. మళ్ళీ నిన్న ఎవరికి చెప్పాను, వేసావు కదా, మళ్ళీ ఇంకోవి వేసానండి. అతను మొన్న ఎప్పుడు మెసేజ్ పెట్టాడు, గురుగారు మీరు ఇచ్చిన 1000లో ఇంకా 50 రూపాయలు ఉన్నాయి. మనకి ఉండే స్థితి నుంచి ఉండే స్థితిని బట్టి మనం దాన్ని ఖర్చు చేయడం అనేది జరుగుతుంది కదా. ఈ 1000 రూపాయలు శ్వాసలు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నాకు 2000 ఖర్చు అయింది బయటికి ఇక్కడికి వచ్చే లోపల. ఎలా ఖర్చు అయింది? రాఖీలు కొన్నాను. అలా కారు ఎక్కే ముందు ఆ రాఖీ చిన్ని పాప 3వ తరగతి పిల్ల వాళ్ళ నాన్నతో రాఖీలు అమ్ముతుంది. ఆ పిల్లని ఎంకరేజ్ చేయొద్దా, చిన్ని బిడ్డ, అన్నీ ఒక్కోటి ఇమ్మన్నా. 1500 అయ్యి. ముసలావిడ నన్ను ఏం అడగలే, ఆవిడకు 400 500 ఇచ్చా. ఇప్పుడు నాకు గంట లోపల 2000 ఖర్చు అయింది. అతనికి 1000 రూపాయలు నెల పైన ఉంది. అఫ్కోర్స్ నేను చేసిన మంచి పనే. అతని అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాడు. మన శ్వాసలు కూడా అంతే, అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాలి. చాలా కోపం వచ్చిందనుకోండి, బాగా అరుస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా మాట్లాడిస్తాం కదా, అప్పుడు తొందరగా ఈ ఖర్చు అయిపోతాయి. అలా కాకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, శాంతంగా ఉన్నాం అనుకోండి, ఖర్చు ఏది ఉండదుగా, నెమ్మదిగా ఖర్చు అవుతాయి. ప్రాణాయామం పరంబలం అన్నారు. సో మన పెద్దవాళ్ళు అంటే ఎక్కువ కాలం ఉండడం అనేది ప్రయారిటీ కాదు, కానీ ఉన్న కాలాన్ని క్వాలిటీస్తో గడపాలి. గురూజీ, సనాతన ధర్మం అంటే రకరకాల వ్యక్తులు రకరకాల కోణాల్లో వ్యక్తపరుస్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే మీ దృష్టిలో ఏంటి? మంచి ప్రశ్న. చిరపురాతనం, నిత్యనూతనం, దట్ ఈస్ కాల్డ్ సనాతనం. అర్థమవుతుందా అమ్మ? అర్థమైందా? చిరపురాతనం, వెరీ ఓల్డ్, వెరీ ఓల్డ్, అయినా నిత్య నూతనం. మీకు తెలుసా, ఏ కంప్యూటర్ నడవాలన్నా, అసలు ఏ లెక్కలన్నా దేనివలన 0 ఉండాలా? ఎవరు కనిపెట్టారు? ఆర్యభట్ట. మొన్న ఎక్కడికో వెళ్ళాను, వాళ్ళ అబ్బాయి పేరు ఆర్యభట్ట. వండర్ఫుల్. ఎక్కడో ఎవరో. సో మనం స్వామి వివేకానంద చెప్పారు, టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ సనాతన ధర్మం యొక్క విలువ జనాన్ని తెలుస్తుంది, పెరుగుతుంది. సనాతన ధర్మం యొక్క నిర్వచనం ఏమిటంటే, ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆత్మ గురించి ఏం చెప్పారు భగవద్గీతలో? ఆత్మ చావులేంది, ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటుంది. అసలు పుట్టుక లేనిది, చావు లేనిది, మళ్ళీ మళ్ళీ తిరిగి జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహారేద్యన భగవద్గీతలో చెప్పారుగా. దాని గురించి ఏడవక్కర్లేదు. నత్వం శోచితు మనసు. ఎందుకు ఏడుస్తావు? ఏడవలసిన పని లేదు. ఎందుకంటే చావు అనేది అసలు ఆత్మకి లేదు, నువ్వు శరీరం కాదు. అలాగా సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ పాటించే వాళ్ళని బట్టి దాని యొక్క స్థితి ఉత్థానము పతనం అనేది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తెలుసుగా, అది దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు, అల్లూరు. వాళ్ళ అమ్మ పేరు ఏమిటి? గాంధారి. దాని పేరు గాంధార దేశము. అందుకే వాళ్ళ ఎయిర్పోర్ట్ పేరేంటి ఇప్పుడు కూడా? కాందహార్. గాంధార కాందహార్. దగ్గరలో లేవా? అక్కడ పెద్ద బుద్ధుడి విగ్రహం ఉండేది, గుర్తుందా? ఓ 20 ఏళ్ళ క్రితం ఎప్పుడో తాలిబాన్లు దాన్ని బాంబులు పెట్టారు. అది పేలలేదు, చాలా పెద్దది, 100-200 అడుగులు ఉండొచ్చు. పేలకపోతే డిటోనేటర్లు పెట్టి దాన్ని పీల్చేశారు. నిన్న ఒక ముస్లిం కర్నూలు నుంచి ఫోన్ చేస్తే, అతను ఏదో జర్నలిస్ట్గా ట్రై చేస్తున్నాను ఏదో చెప్పాడు. నేను అతనితో డిస్కస్ చేస్తూ ఇది టాపిక్ వచ్చింది. అంత పెద్ద విగ్రహాన్ని బదలగొడేశారు. భారత్ అడిగింది అప్పుడు, అది మాకు సంబంధించింది కదా, మేము తెచ్చుకుంటాము, మీరు బదలగొట్టకండి. అయినా బదలగొడేశారు. బదలగొట్టడం అనే లక్షణం ఎక్కడిది? వాళ్ళకి నేర్పబడింది. బద్దలు కొట్టడం, కూల్చడం, కాల్చడం, తగలెట్టేయడం,
ఆక్రమించేయడం, మొక్కలు చేసేయడం, ఎత్తుకుపోవడం, సూట్ కేసుల్లో పార్సిల్ పంపించేయడం, ఫ్రిడ్జుల్లో మొక్కలు చేసి పెట్టేయడం, ఏదో సినిమాలో అంటారుగా మంచి మంచి సాంప్రదాయాలు, మంచి మంచి కట్టుబాట్లు. అలా మొన్న వాడెవడో చెప్తున్నాడు, ఏ మేరా బేటీ హై, ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్, వాడే పెళ్లి చేసుకుని వాడే ప్రెగ్నెంట్ చేశాడంట. వీడియో ఎందువల్లంటే అసలు వాళ్ళకి నేర్పబడలేదు. ఆ బద్దలు కొట్టమే నేర్పబడింది తప్ప. నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానమ్మా? హరిత అని పిలుస్తున్నారు. మీ పేరు మర్చిపోయినా అమ్మ అని పిలుస్తాను. అవునా? అవును. ఆ 3 ఏళ్ళ పిల్లలైనా అలాగే పిలుస్తాను, మిమ్మల్ని అయినా అంతే, 60 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నా అంతే అమ్మ. ఇది మనకి నేర్పబడింది, వాళ్ళకి నేర్పబడలేదు. కాబట్టి బద్దలు కొడతారు. చిరపురాతనం. వాళ్ళు బద్దలు కొట్టినా కూడా ధర్మం నశించిపోదు. సరే, కొంతకాలం వారి యొక్క రాక్షస గుణం వలన వాళ్ళు ఆ స్థలాన్ని పరిపాలించవచ్చు. కానీ నైజీరియాలో ఒక సూర్యుడి యొక్క దేవాలయం దొరికింది. ఎడారి కదా, అంటే దాని అర్థం ఏంటి? అక్కడ కూడా మన మతమే ఉంది. తైవాన్లో ఓ శివలింగం దొరికింది. ఎలా? అక్కడ కూడా మనమే ఉన్నాం, కానీ ఇప్పుడు లేదు, లుప్తం అయ్యాం. ఇప్పుడు మీరు మీ ఇంట్లో లేరు అంటే లేనట్ట. మీ ఇంట్లో లేరు, ఇక్కడ ఉన్నారుగా, కనబడలేదు. ఇంట్లో కనబడలేదు అంటే బికాజ్ అక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. అసలు లేకుండా లేరుగా. అలా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్తున్నా. అవన్నీ సనాతన ధర్మాన్ని పాటించిన వారు జీవించినటువంటి ప్రదేశాలే. సో నెమ్మదిగా పాషండం పెరగడం వలన అలాంటి స్థితి వచ్చి రాక్షస జాతి వలన అక్కడ హిందుత్వం అనేది కనబడకుండా పోయింది. కానీ సనాతనం ఎప్పుడూ ఉంది, ఉంటుంది కూడా. గురూజీ, మరి సనాతన ధర్మంలో ఇప్పుడు వివేకానంద గారు చెప్పారు, టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా సనాతన ధర్మాన్ని తెలుసుకుంటారు అని. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు తెలుసుకుంటున్నారంటారా? అంటే మీరు అక్కడక్కడ ఈ వ్యతిరేక్తమైనవి మీకు కనబడడం వలన మీరు అలా అడగడం, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. తెలుసుకుంటారు. మనం పరిశీలనాత్మకంగా పిల్లలకి చెబితే వినకుండా ఉంటారా? చిన్ని బిడ్డలు మనం వివరిస్తే, అంటే నాకున్న స్వానుభవం చెప్తున్నా. ఏదో పల్లెటూరు వెళ్ళానమ్మా, ఎక్కడి నుంచి నర్సాపురం, ఇట్లాంటి టైమే 2 ఏళ్ల క్రితం, కృష్ణాష్టమి ముందు. ఏదో పల్లెటూరు, ఆ ఊళ్ళో కొంచెం మొత్తం అంతా శ్రీ వైష్ణవులు ఉన్నారు, ఊరి పేరు గుర్తులే. వెళ్తే ఆ గుళ్ళో ఉపన్యాసం చెప్తున్నా. చిన్న పిల్లలు వచ్చారు. ఇందులో ఆడపిల్లలంతా చేతులు ఎత్తండి అన్న. వాళ్ళు చేతులు ఎత్తారు. నేను నువ్వు వెళ్ళరా అని వాళ్ళని ఇటు అటు పంపి, వీళ్ళు మాత్రమే ఆడపిల్లలు అన్నాను. అదేమిటి, వీళ్ళు కాదా అన్నట్టు వాళ్ళు చూశారు. సో అప్పుడు మళ్ళీ చేతులు ఎత్తమన్నా. చేతులు ఎత్తే ఇటువైపు ఆడపిల్లలకి గాజులు ఉన్నాయి, ఇటువైపు ఆడపిల్లలకి గాజులు లేవు. వీళ్ళు ఆడపిల్లలు, వీళ్ళు బోడి పిల్లలు అన్నా. నవ్విన వాళ్ళు నవ్వారు. ఇది ఆశ్చర్యం కాదు, మీరు నమ్మండి. నేను ఉపన్యాసం అలా ఇస్తున్నానా, ఈ గాజులు లేని ఆడపిల్లలు నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయి అందులో పిల్ల స్లీవ్లెస్ చేసుకొచ్చింది. నేనేమనలేదు అసలు, నేను సరదాగా చెప్తానుగా. అంటే పిల్లలకి అర్థం కావాలని, నాన్న 3 మర్చిపోకూడదురా, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే మీరు హిట్ లేకపోతే ఫట్ అని సరదాగా అంటాను. సూపర్ గురూజీ. మీరు నమ్మండి అమ్మా, నేను వాళ్ళని ఏమి ఇలా ఎంచలేదు. ఇది ఒక్కటే మాట అన్నా, వీళ్ళ ఆడపిల్లలు, వీళ్ళ బోడిపిల్ల అన్న ఏదో అన్నాను. వీళ్ళు నెమ్మది ఒక్కొక్కరు వెళ్ళిపోయారమ్మా. వచ్చేసారు వాళ్ళందరూ. చూపించారు మీకు. నువ్వు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన ఆడపిల్లలంతా చెడ్డపిల్లలు కాదు. ఇన్స్టాలో రీల్స్ చేసి చెడిపోతున్న ఆడపిల్లలు ఉండొచ్చు. వాళ్ళ అమ్మ అలా పెంచవచ్చు, వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి లేకపోవచ్చు, లేదు ఆ పేరెంట్స్కి తెలియకపోవచ్చు. ఇది కూడా ఉంటుందిగా. ఏదో చదువుకుంటుందని పంపిస్తారు,
మనిషి జీవితంలో ఇన్సైడ్ చూడాలి, ఇన్స్టాగ్రామ్ చూడకపోయినా పర్వాలేదు. ఇది వినాలి గురుగారు. గురుజీ, ఇప్పుడు మీరు ఆలయాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద రీసెంట్గా కూడా మీ స్వరం వినిపించడం మేము చూసాము. మరి తిరుమలలో అన్యమతస్థులు మంచి మంచి పోస్టుల్లో ఉండి, పెద్ద పెద్ద పోస్టుల్లో పరిపాలన విభాగాల్లో ఉండి చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయి. అది 2-3 నెలలకు ఒకసారి ఏదో రకంగా బయటపడుతూనే ఉంది. దీని మీద మీ స్టాండ్ ఏంటి గురూజీ? నా స్టాండ్ ఆల్రెడీ చూశారు. మాట్లాడుతూనే ఉన్నా, పోట్లాడుతూనే ఉన్నా, గలం విప్పుతూనే ఉన్నాను, గతంలో కానీ ఇప్పుడు కానీ. మొన్న మధ్య ఎవరో నమాజ్ చేశారు. నేను వెంటనే చైర్మన్ గారికి ఫోన్ చేశాను, వాయిస్ పెట్టాను, ఆయన ఫోన్ చేశారు, చెప్పారు. నేను పరిష్కారం చెప్పాను. ఇప్పుడు మీ మీడియా ద్వారా మళ్ళీ ఇది టీటీడీ వారికి చేరి సమస్యలకి పరిష్కారం ఉంటుంది. ఎప్పుడు? ప్రశ్నించినప్పుడు కాదు, అటువైపు వాళ్ళకి పరిష్కారం కావాలనుకున్నప్పుడు. నీకు అర్థమైందా? మనిషి ఎప్పుడు మారతాడంటే, ఒకటి అతను కన్విన్స్ అయితే, 2 అతనికి దిక్కు లేకపోతే. నీకు అర్థమైందా? అర్థమైంది గురుగారు. సో టీటీడీ అధికారులు, చైర్మన్, ఈఓ ఎవరుంటే వారు అర్జెంటుగా చేయవలసిన పని ఏమిటంటే, మీరు అన్ని మతస్థుల్ని ఏరివేయడాలో, నిర్మూలించడాలో, తీసేయడాలో ఏం చెయ్యక్కర్లే. నేను ఆల్రెడీ చెప్పాను చైర్మన్ గారికి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఎవరైనా విధుల్లో చేరాలంటే, వాళ్ళ గదుల్లోంచి వచ్చి విధుల్లో చేరాలంటే, వాళ్ళ మధుల్లో ఏముందో చాలా ఈజీగా బయటపడడానికి మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీరు నాకు పండ్లు ఇచ్చారు, నేనేం చేస్తాను? నైవేద్యం పెడతాం. ఇంటికి వెళ్ళాక నైవేద్యం పెడతాం. పెడితే అప్పుడు ఏమవుద్ది? ఇప్పుడే పండ్లమ్మా, నైవేద్యం పెట్టాక వాటి పేరు ప్రసాదం కదా. సో కాబట్టి టీటీడీలో కానీ ఎనీ టెంపుల్ ఎక్కడ పనిచేసే వాళ్ళైనా వాళ్ళందరికీ ఒక నియమం ఉండాలి. ఉదాహరణకి టీసీఎస్, ఇన్ఫోసిస్, అతను అందులో ఎంప్లాయ్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఐడి కార్డ్ మెల్ల వేసుకోవాలిగా. అలా ఇతను టీటీడీ వాడు, ఇతను శ్రీశైల దేవస్థానం వాడు, ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండాలి, గుర్తింపు డ్రెస్ కోడ్ ఉండాలి. ఖచ్చితంగా శ్రీశైల దేవస్థానంలో పనిచేసేవాడు అడ్డనామాలు ధరించి ఉండాలి. శ్రీశైలంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేవాడు నిలువునామాలు ధరించి ఉండాలి. నోరిప్పితే నమో వెంకటేశాయ చెప్పాలి, అక్కడ వాడు ఓం నమ శివాయ చెప్పాలి. ఇదొకటి. వాడు విధుల్లో చేరాలంటే ఐరిష్ ఉంటుందా, ఇదేమంటుంది, ఇలా ఇలా ఐరిష్ ఏదో అంటారు, ఐరిష్ స్కానర్ కదా. అలా ఒక మౌత్ స్కానర్ ఉండాలి. మగవాళ్ళు అయితే లేరుగా టీటీడీలో. వాడు నమో వెంకటేశాయ అంటేనే తలుపు తెరుచుకోవాలి, బొట్టు పెడితేనే తలుపు తెరుచుకోవాలి. ఇలాంటి నియమాలతో పాటు అందులో ఎవరు జాయిన్ అవ్వాలన్నా వాడికి మినిమం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ తిరుమల ఉండాలి. నీ ముఖానికి 7 కొండల పేరు తెలియదు, గోవింద అంటే అర్థం తెలియదు. మొన్న మధ్య వాడెవడో రాజశేఖరో ఏదో పేరు, గొర్రెబిడ్డ, వాడు చర్చికి వెళ్ళాడు, వీడియో తీశారు, పెట్టారు, పట్టారు. నన్ను ఎవరో ఛానల్ వాళ్ళు అడిగితే చెప్పాను, తప్పే ఉందండి. ఇప్పుడు నీతి లేనివాడే కదా అందులోకి వెళ్తాడు. వాళ్ళకి నీతి, బుర్ర, జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు గొర్రెల కింద మారారు. స్వామి వివేకానంద అమృతస్య పుత్ర అన్నారు. నువ్వెవరంటే నేను అమృతపుత్రుని అన్నాడు. వీడేం చెప్తాడు? గొర్రె పిల్లనే కదా. మీకు వాగ్దేవి తెలుసమ్మా? చిన్నపిల్ల పాటలు పాడద్ది. పీసు గాడిదలం వాళ్ళు పీసు గాడిదలం, అదో పాట. ఏదో అల్లూరు పుట్టిన నేలలో, భగత్ సింగ్ పుట్టిన నేలలో
సిగ్గు శరవం స్వాభిమానం లేకుండా గాడిదలు గొర్రెలతో పోల్చుకునేటువంటి దరిద్రపు జాతి తయారవుతుంది. అందుకనే నేను చాలా హార్ష్గా అన్ని మతాల సమానం అంటే నాకు కొత్త చెప్పులు ఉన్నాయని చెప్తుంటా. మేము చిన్నప్పుడు అంటే ఒక 33 ఏళ్ల క్రితం ఓ పాట, ఓ గీత ఏమిటంటే, సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము. యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. 92 అరకాల మోహన్ గారిని, వారు ఇప్పుడు ఇక్కడే ఉంటారు. 92లో అప్పుడు మాకు ప్రచారకగా ఉండి వారు వజ్రాసనంలో కూర్చుని ఈ పాట పాడారు. అది నేను ఫస్ట్ టైం విన్నాను, అట్లే నా హృదయాన్ని పట్టింది. సింహ విక్రములై చరించడి, ఏమిటి సింహ విక్రములై చరించడి. మన చావా సినిమా చూసారా? వాళ్ళు బంధిస్తే ఆయన ఏమన్నాడు, చావా మై షేర్ కి బచ్చా. షేర్ అంటే సింహం, బచ్చా అంటే పిల్ల, చావా అంటారు. శివాజీని సింహంతో పోల్చితే ఆయన కుమారుడు శంభాజీ నేను చావా అని చెప్పాడు. చావుని అంత సులభంగా 40 రోజుల పైన వాళ్ళు క్రూర నరక యాతన పెడితే భరించాడు తప్ప మతం మారలేదు. ఒక రాజు మతం మారితే ఏమవుద్దో తెలుసా? ఏరియా మతం మారవలసి వస్తుంది. తాను ఎంత కష్టపడినా, ఎంత అవమానపడినా, ఎంత బాధపడినా, గోళ్ళు పెరికినా, చర్మం ఒలిచినా, కళ్ళు పీకినా అతను గతం మరిచిపోలేదు, మతం మారలేదు. ఎప్పుడైనా 7వ తరగతి 8, 9, 10 అలా పైకి వెళ్ళాలి. ఎవడైనా ఒక హిందువు సనాతన ధర్మం విడిచిపెట్టి వాడి కిందకి వెళ్ళి ఎడారి మతాల్లోకి వెళ్తే వాడు కిందకి వెళ్ళినట్టు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, ఇది సనాతన ధర్మం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృక్షోర్మామృతంగమయ, ఇది సనాతన ధర్మం. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఇది సనాతన ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, ఇది సనాతన ధర్మం. లోకా సమస్తా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం, ఇది సనాతన ధర్మం. నన్ను చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు, నన్ను మృతత్వం నుంచి అమృతత్వం వైపుకు నడిపించు, ఇది సనాతన ధర్మం. అంతేగాని ఈ ఎడారి పాషండ దరిద్రం వాడు ఎందుకు దిగజారిపోయాడు? నాకెవడో ఇందాక ఫోన్ చేశారు. సరే, ఫోన్ సైలెంట్లో ఉంటుంది కదా. నేను మీరెవరు, మీరు పేరు చెప్పండి, ఏదో వాయిస్లోకి అడిగాను. అతని యొక్క భాష మీరు చూద్దురు, బహుశా చదవలేకపోవచ్చు, పేరు తెలియదు. మెసేజ్ పెట్టాడు, హలో చాటింగ్ చెయ్యి, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? హరే రామ్ జై శ్రీరామ్ అంటావు కదా, శ్రీరాముడు అంటే మీకు ఇష్టమా? ఆ తర్వాత భాష మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫోన్ చేద్దాం అతనికి. చూశారుగా భాష దారుణంగా ఉంది. ఎందుకలా? నేను తనకి పరిచయం లేదు. ఇంకో విషయం ఏంటంటే, మెసేజ్ పెట్టాను ఏంటంటే, మీరు అంటే ఫోన్ చేశాడు, నేను అతనితో మాట్లాడకుండా ఫోన్ ఆన్ చేశాను. చాగంటి గారి లెక్చర్ వింటూ ఉన్నా, కొంచెం వినిపించాను. తర్వాత మాట్లాడకుండా పట్టుకుంటే, హలో సార్, రాధా గారు, గురువు గారు, ఇలా మాట్లాడు. పోన్లే మార్పు వచ్చింది కదా అనుకుని, హరే కృష్ణ, మీలో మార్పు కనబడుతుంది, చాలా సంతోషం.
ఈ లోపల మీ పేరు ఊరు చెప్పండి, నేను బయటికి వెళ్ళాలి, ప్రశాంతంగా మాట్లాడదాం అని అనగానే నెక్స్ట్ ఏముందమ్మా ఇక్కడ కనబడుతుందా? కనబడుతుంది. ఒరేయ్ మాట్లాడరా, దమ్ముంటే భయం వస్తుందా? నేను అన్నదానికి దానికి ఏమైనా సింక్ అయిందా? అందుకోసమే మనం ఇలాంటప్పుడే బ్రహ్మానందం వాడాల్సి వస్తుంది. ఏంటిది? ఎక్కడికో తీసుకెళ్దాం, చస్తే రారు వాళ్ళు కదా. నేను ఎంతో వినయంగా మీరు అన్నానా, అయినా ఇంకా మీరు చదివారుగా, చదివాను గురు. మీరు చదివారుగా. ఇప్పుడు ఆడు దిగజారడానికి కారణం ఏంటంటారు? ఒక పుస్తకం. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. అతని పేరేంటి? బిన్ లాడెన్. ఎవరతను? టెర్రరిస్ట్. తప్పు కదూ. అతను ఇంజనీర్ అమ్మా, తెలీదా మీకు? ఆశ్చర్యంగా ఉంది కదా, అవక్కయ్యో కదా. ఇంజనీర్ ఏం చేయాలి మామూలుగా? బిల్డింగ్ కట్టాలి. కట్టడం మానేసి కూల్చడం అనే పని ఎందుకు చేశాడు? పుస్తకం వలన పాడైంది మస్తకం. ఆయన కట్టే ఇంజనీర్ కాదేమో గురూజీ, కూల్చే ఇంజనీర్ ఏమో. అది కాదు. ఇప్పుడు ఎవడైనా ఒకడికి ఉపకారం, మనకేం నేర్పారంటే అపకారికనుపకారము నెపమెల్లక చేయువాడు. ఇప్పుడు నన్ను నిన్ను తిట్టాడా, వీడు మారిపోతే నేను మళ్ళీ మామూలుగా మాట్లాడేస్తాను, నాకు కోపం ఉండదు. ఎందుకంటే నాకు మనిషి కావాలి, వాడి మతం కాదు. సో కాబట్టి ఒక మనిషి దిగజారడంలో, ఓ మనిషి ఎదగడంలో పుస్తకం గొప్ప పాత్ర వహిస్తుంది. తెలుసా మీకు? గురూజీ నాదొక ప్రశ్న అడగాలి. మీరు ఇప్పుడు హిందూ ధర్మాన్ని అన్ని మతాలు కూడా తక్కువ చేసి చూస్తున్నాయి, కానీ క్రిస్టియానిటీ మీదే ఎక్కువ ఫోకస్ ఎందుకు పెడతారు? అంటే ఉదాహరణకి మన ఇంట్లో వాడు మన కళ్ళ ముందే మేడ వెంచి పడిపోతుంటే వెంటనే చెయ్యవా? ఉదాహరణకి వాళ్ళు ఇప్పుడు పాలు ఏదో తాగారండి, ఇక్కడ ఏదో ప్రమాదం జరిగితే పాలు తాగుతూ కూర్చుంటాడా, అది పక్కన పడేసి వస్తాడా? పక్కన పడేసి వస్తారు. ఎందుకని? మనం ముఖ్యం వాడికి. అట్లా ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళెవరు క్రిస్టియన్స్ కాదుగా, వాళ్ళంతా మనవాళ్ళు కదా. ఇప్పుడు మీరు ఎవరినన్నా అడగండి, నేను ఇప్పుడు నేనేం డబ్బులు అడగలేదు, అతను డబ్బులు అడగలేదు, భూమి అడగలే, బంగారం అడగలేదు. ఏం అడిగాను? ఆ సారు పేరు చెప్పండి అయ్యా అన్న. ఎవరా సారు? అలా అని పేరు. ఇప్పుడు ఉదాహరణ మీరున్నారమ్మా, నాకు మీరు పరిచయం లేదు, మీ నాన్నగారి పేరేంటి? సీతారాముడు. ఎంతసేపు పట్టింది నేను అడగడానికి, చెప్పడానికి? ఒక్క సెకండ్. కానీ మీకు తెలియని విషయం చెప్పనా, అలా నెలలు సంవత్సరాలు గడిచినా ఆడు చెప్పడు. నేనేమో డబ్బులు అడిగానా, బంగారం అడిగానా? ఆ సారు పేరు చెప్పండి అయ్యా అంటే అది చెప్పడాడు. ఎందుకు చెప్పడు చెప్పు? ఎందుకు చెప్పడంటే వాడు ప్రపంచానికి ఏం చెప్పాడు? మాకు ఆడి కారు ఉందని చెప్పాడు, చూపించమంటాం మనం. యాక్చువల్గా వాడు ఆటో మీద ఆడి అని రాశాడు. నీకు చూపించినప్పుడు తెలిసిపోద్దిగా, దట్ ఈజ్ నాట్ ఆడి, దిస్ ఫెలో ఈజ్ ఎ బాడీ. అవునా? అందుకని ఆడు అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే అర్థమయ్యేలాగా, ఓ రాజుగారు బిల్డప్ బాబాయ్, వాడు బిల్డప్ బాబాయ్ అని కనిపెట్టారు ఒక 3-4. వాళ్ళు వేషం ధరించి వచ్చి, సార్ మేము దేవతా వస్త్రాలు నేస్తాము అన్న. దేవతా వస్త్రాలా? అది మీకు మాత్రమే ప్రత్యేకం, ఎందుకంటే ఈ సమస్త భూప్రపంచంలో మీరొక్కరే పుణ్యాత్ములు, ఎటువంటి దోషం లేనివారు మీరు. అటువంటి మీకు దేవతా వస్త్రాలు నేచి మేము ధరింపజేస్తాం, మాకు ఒక 6 నెలల సమయం ఇవ్వండి, ఏర్పాట్లు చేయండి అన్నాడు. వీడు బస్తాలు కొద్దీ పిస్తా అది పెట్టి ఆ రూమ్లో పెట్టి, మీరు అసలు ఇంకా వినలేదు, మీరు పెడితే వీడు చక్కగా అవన్నీ తినేసి, ఇది ఉంటారు కమ్మా, ఇది తిప్పేది ఏమంటారు, ఈ రాట్నం అది పెట్టుకుని, వీడు మాట చెప్పాడు ఈ రాజుతో, సార్ పరిశుద్ధులకు మాత్రమే ఇక్కడ వస్త్రం కనపడద్దు అన్నాడు. టెస్ట్. వీడు
వీడు వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చూసారా రాజా వస్త్రం ఎంత మృదువుగా ఉన్నదా, అక్కడ ఏం లేదు, అసలు ఏం లేదు. వీడు ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా అంటే పాపిస్తోడా అంటాడు వీడు. ఈడు బిల్డప్ బాబాయ్గాడు అవునండి ఏం లేదు అసలు ఏమీ లేని దానికి మెత్తగా ఉండడం ఏమిటి బాగుందా అని వాడి యాక్షను వీడి రియాక్షను. 6-7 నెలలు బాగా తినేసి రాజా రేపు ముహూర్తం బాగున్నది ఉదయం వచ్చేయండి అంబారి మీద ఎక్కన్నాడు. వచ్చాడు. మీరు ఇంకా అసలు మీరు క్లైమాక్స్ రాకుండా మీరు నవ్వేస్తున్నారు. వచ్చేస్తే వీడు రాజా అవన్నీ తొలగించండి అన్నాడు. వాడు తొలగించిన తర్వాత రాజా బటన్స్ పెట్టాలి చెయ్యలా అని ఉట్టిదే అసలు ఏమైనా ఉంటే కాక చెయ్యలా అంటాడు. ఒకసారి చెయ్యి మడత పెడతా ఏది ఫాల్టర్ ఏది ఒకసారి ఉంటేగా అసలు అని ఇలా వాడు అసలు ఏమీ లే. ఇంకా సంస్కృతంలో చెప్పాలి దిశమొల మనకి వేమన. వీడిని అలా తయారు చేసి రాజా మీరు ఇప్పుడు అద్భుతంగా ఉన్నారు, దేవతావస్థ ఏమిటి అక్కడ అసలు సర్వనాశనం. వీడిని తీసుకెళ్ళి అంబారి మీద ఎక్కించారు. అంబారి అంటే తెలుసమ్మా, ఏనుగు మీద ఎక్కిస్తే పాపం రాజుగారి దేవతావస్త్రాలు అని అందరూ ఊళ్ళో అంతా చూడడానికి వచ్చారు కదా. ఇంకా చూడు అందరు ఇలా మూసుకుంటే ఎవడో నాలంటోడు ఉంటాడు కదా రెబల్గాడు, వాళ్ళ తాత భుజాల మీద కూర్చుని తాత ఏందిదే వీడు దరిద్రంగా ఏం బట్టలు వేసుకోకుండా కూర్చున్నాడు వీడు దరిద్రుడు అనేసాడు. ఈ పిల్లోడు అనగానే మిగిలిన వాళ్ళకి ఊపొచ్చింది, చేతికి ఏది పడితే అది వచ్చి కొట్టారు. ఆ విధంగా వాడు కొంపలో చేరాడు. సో ఇంతకీ ఈ నలుగురు ఆ రాట్నం నేర్చారు. వాళ్ళ పేరు పాస్టర్లు. ఈ దేవతావస్త్రం పేరు పరలోకం, ఈ రాజు పేరు మాలోకం. అదనమాట. దట్స్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ భూలోకం. సూపర్ గురూజీ, సూపర్ వండర్ఫుల్గా చెప్పారు అన్నమాట. గురూజీ రీసెంట్గా కమల్ హాసన్ అనే ఒక వ్యక్తి డిఎంకే పార్టీలో గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూతో పోల్చిన వ్యక్తులు, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలిస్తామన్న వ్యక్తులు ఉన్న పార్టీలో అతను ఇప్పుడు ఒక ఎంపీ స్థానంలో ఉండి సనాతన ధర్మాన్ని డిక్టేటర్షిప్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని మీద మీ కామెంట్ ఏంటి గురించి? ఆల్రెడీ ఇప్పుడు అతని పేరులో తీసేసావు కాబట్టి అదే అతనికి కామెంటు. అంటే అతను విషయం ఏంటంటే మనం అతనిలో ఉన్న యాక్టర్ని మెచ్చుకుంటాం, అందులో అనుమానం లేదు. కానీ క్యారెక్టర్లెస్ ఫెలో కదా. అతని సినిమాల్లో క్యారెక్టర్లో బాగుంటాడు. స్వాతి ముత్యం అద్భుతం. లేదు ఇంకొక భారతీయుడు 2 చూశాను నేను. అతను 2 సార్లు థియేటర్కి వెళ్ళి చూసా 95లో. సో ఈజ్ గుడ్ యాక్టర్, వెటరన్ అంటారు కదా అట్లా. బట్ ఈజ్ జస్ట్ అదే తీస్తే సరిపోతుంది అంతే. ఎందుకు అంటారేమో వై ఈజ్ బిహేవ్ లైక్ దట్ అంటే అతనే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి ఎవరికైనా అది ఎక్కిన తర్వాత ఇలాగే ఉంటారు. మీకు తెలుసు భగవంతుడు అనేటువంటి వాడు అన్నీ సృష్టించిన వాడు, అతనికి అన్నీ తెలుసు. సార్ మీరు దేవుడిలా వచ్చారండి అంటుంటారు కదా, అవునా? సో మొన్న ఒక సినిమా లేడీ యాక్టరు, మనం తెలుగు వాళ్ళం కదా, మా దేవుడికి తెలుగు రాదని ఇంగ్లీష్లో చెప్తుంటాను అందావిడ. జయసుధ గారు. అది సుధా, వాడిది సోదా. సో విషయం ఏంటంటే అలాంటి డౌన్ఫాల్ ఎందుకు వస్తుందంటే ఒక కప్ప సముద్రం నుంచి వచ్చి నేల బావిలో పడిపోయింది. ఈ బావిలో ఉన్న కప్ప అంది హూ ఆర్ యూ అంది.
ఈ సముద్రం కప్పంది యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ పసిఫిక్ ఓషన్ బై మిస్టేక్ ఐ ఫెల్ ఇన్ టు దిస్ వెల్ అని చెప్పింది. ఫెల్ ఇన్ టు దిస్ వెల్ బై మిస్టేక్ అని చెప్పింది. పసిఫిక్ ఓషన్ అంటే ఎంత ఉండొచ్చు అంది. చాలా పెద్దది అంది ఈ సముద్రం కప్ప. అంటే ఈ నూతి కప్ప ఉండి ఇక్కడి నుంచి అక్కడ దూకి ఎంత ఉంటుందా అంది. నూతి కప్ప కదా. అంటే ఈ సముద్రం కప్ప అంది నో చాలా పెద్దది చెప్పలేము అంది. అంటే ఇంకొంచెం ఎక్కువ దూకి ఎంత ఉంటుందా అంది. నో అసలు అలా చెప్పలేము మనం అంది. ఇంకొంచెం దూకి ఎంత ఉంటుందా అంది. ఇట్లాంటి కోట్ల బావులైనా దాంతో పోల్చలేము, అది హిందూ మహాసముద్రము అని చెప్పింది. అనగానే ఈ నూతి కప్పంది నాన్ సెన్స్, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఎంతకంటే పెద్దది ఎక్కడా ఉండదు, గెట్ లాస్ట్ అంది. ఈ నూతి కప్పే ఈ పాపులు, ఆ హిందూ మహాసముద్రం మన సనాతన ధర్మం. ఇంకో జోక్ చెప్తా ఏమిటంటే, ఈ నూతి కప్ప లాంటి మెదడున్నటువంటి వీళ్ళకి ఇప్పుడు ఇందాక టీటీలో వాడెవడో పనిచేస్తున్నాడని చెప్పానే, వాడు అక్కడ పని చేస్తూ వాడు చర్చికి వెళ్ళి ప్రే చేస్తున్నాడు. వాడికి అన్నం పెట్టేది ఎవరు? వెంకటేశ్వర. సర్టిఫికెట్లో వాడెవడు? హిందూ. వాడు హిందూ అని చెప్పి ఉద్యోగం తెచ్చుకున్నాడు అంటే వాడెవడు? చీటర్. సో మ్యాటర్ లేనటువంటి మతంలో ఉన్నవాడు ఎవడన్నా చీటరే అవుతాడు. ఇప్పుడు వాడికి అన్నం పెట్టేది వెంకటేశ్వర. వాడి దృష్టిలో వెంకటేశ్వర ఎవరు? గాడ్ కాదు, సాతా. వాడి దృష్టిలో వీడు ఎవరినైతే గాడ్ అనుకుంటున్నాడో వాడు కూడట్లేడు వీడికి. ఇప్పుడు ఎవరైనా అన్నం పెడితే మనం అన్నం పెడతాం, వీళ్ళు అన్నం పెట్టేవాళ్ళకి అన్నం పెడతారు. ఎందువలన? గొర్రె దాటుకాళ్ళు వీళ్ళు, గొర్రె దాటుకాళ్ళు. నీతి లేనివాడే గొర్రె కాగలడు. నేను ఏం చెప్పంటే ఆ అబ్బాయి జర్నలిస్టు, ఈ తిరుపతి దేవస్థానంలో పనిచేసే గొర్రెలారా, మీరు టీటీడీని వదిలేయండి, ఇంకా బెస్ట్ హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, అదో దరిద్రం వదిలిపోద్ది. అర్థమైందా మీకు? అర్థమైంది గురించి. మీరు మీకో పేరు పెట్టలేని దరిద్రులను గాడ్ అనుకుంటున్నారు, మీకు కూడు పెట్టలేని దరిద్రులను గాడ్ అనుకుంటున్నారు. నిజమైన దేవుడు ఎవరో? వెంకటేశ్వమి. నువ్వు ఆయన సాతానానా నీకు కూడు పెడుతున్నాడు. ఇది కదా దైవత్వం అంటే. అపకారికి కూడా ఉపకారం చేయడం దైవం. అందుకని తిన్నదాన్ని ఎవరింట్లో తిని పైన బల్బులు లెక్కెట్టకూడదు కదా కదా కదా. సో కాబట్టి ఇలాంటి స్థితి వాడికి ఎందుకు వచ్చింది? వాడికి టీటీడీ వాళ్ళు ఏ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల. టీటీడీలో సేవ చేయడానికి లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఎవడైనా తిరుపతి దేవస్థానంలో పనిచేయాలంటే వాడు ఖచ్చితంగా ఒక 200-300 పేజీలో వాళ్ళకి టెస్ట్ పెట్టాలి. వెంకటాచల మహత్యంలో నుంచి, మిగిలినటువంటి వివిధ పురాణాల్లో నుంచి తిరుమల గురించినటువంటి సబ్జెక్టు, 7 కొండల పేర్లు ఎందుకు వచ్చినాయి, గోవింద అంటే అర్థం ఏమిటి. ఈడు కాకపోతే బోల్డ్ మంది ఉన్నారు కదా. ఎప్పటి నుంచి ఉంది తిరుమల? ఎప్పటి నుంచి. కాబట్టి ఏ ఈఓ లేకపోయినా, ఏ ప్రభుత్వం లేకపోయినా, ఏ ఎంప్లాయీ లేకపోయినా తిరుమల ఉంటుంది. నువ్వు వచ్చి పాడు చేయకుండా ఉంటే చాలు కదా. కాబట్టి ఎవడైనా మతం మారి ఈ ముఖ్యంగా భారతదేశంలో వాడు మతం మారి క్రైస్తవుడిగా మారాడు అంటే వాడు నీతి లేనివాడు. కాబట్టి వాడు స్వజాతికి ద్రోహం చేస్తాడు. వాడికి నీతి లేనప్పుడు ఇంకా అది బేస్లెస్. అది వాడు ఏం మాట్లాడినా వాడు నీతి లేనప్పుడు అది బేస్లెస్. సో కాబట్టి బేస్లెస్ గాడు ట్రూత్ గురించి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పనోడు ఇంకా వేరే డిస్కషన్ ఏంటి? నాన్న పేరు చెప్పట్లేంటే ఏదో పుట్టుకేదో తేడా. వాడు గాడ్ అనుకునేవాడికి నాన్న ఎవరో తెలియదు, సరే పక్కన పెడదాం, అది పెద్ద పజిలు. మరి కనీసం వీడికి తెలియదా వీళ్ళ నాన్న పేరు? అందుకని వీళ్ళు ఇలా దిగజారిపోవడానికి కారణం ఆ పుస్తకం. అందుకని నేను చాలా కటుగా చెప్తాను, ఎడారి మతములు నశించుగాక, పాషండ మతములు నశించుగాక, మ్లేచ్ఛ మతములు నశించుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక. ఎందుకని? వాడితో నాకు పరిచయం ఉండక్కర్లేదు,
కానీ నేను చెప్తా, సర్వే జన సుఖినో భవంతు. నిన్న ముస్లిం ఎవరో ఫోన్ చేస్తే నేను చెప్పా, అలా డిస్కషన్ ఒక 20 నిమిషాలు అట్లా. నేను చెప్తా, గుళ్ళో కూర్చుని చెప్తా, 1000 గుళ్ళల్లో చెప్పిస్తా. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా తలవచ్చు. ఎప్పుడైనా మసీదులో ఇలా చెప్పించగలుగుతావా? ఇంపాసిబుల్. అది పాజిబుల్ అయితే ప్రపంచ శాంతి పాజిబుల్. 2 నిమిషాలు, వితిన్ 2 minutes. ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో దైవం, మతం వ్యక్తిగతం, ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఏకం సత్విప్రా బహుదా వదంతి. దైవం ఉన్నాడు, అది నిజం, కానీ చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కారులో వచ్చా, అతను బైక్లో వచ్చాడు, ఇంకోటి ఎవడో నడిచి వచ్చాడు. వచ్చామా లేదా? ఇప్పుడు ఆ కారు ఎక్కకుండా వచ్చిన కారు క్యాన్సిల్ చేస్తే ఆ కారు ఏమన్నా శపిస్తాడా ఏంటి? ఒరే నా కారు ఎక్కకపోతే మీకు యాక్సిడెంట్ అవుద్ది అంటాడా ఏంటి? అండగా ఆటో బేరం ఆడాం, 200 అన్నాడు, 100 కొత్తవా రావా అన్నాం, ఎక్కలేదు, శపిస్తాడేంటి? ఏమంటే ఒక ఆటో ఓడే శపించకపోతే అందరికీ మూలము సర్వశక్తిమంతుడనే వాడు నిన్ను శపిస్తాడా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన, లేకపోతే శిక్షించబడిన. నువ్వు గాడ్డా సైకోగాడివే? అదో పుస్తకం, అదో మతం, అదొక దరిద్రం. అసలు ఈ భూమండలానికి అది అవసరం లేదు. ఇంకో జోక్ చెప్పనా? ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ గలీజ్ గారు కామెంట్లు పెడతారు, ఆ కామెంట్లో ఆడి పేరు ఉండదు, తెలుసా మీకు? పేరుంటే ఏమవుద్ది? దొరికేస్తాడు, దొరికేస్తే నరికేస్తాం. అందుకని ఈ దరిద్రం ఎటువంటిదో శాంపిల్కి నేను ఎందుకు దరిద్రం అన్నానో మీరు చదవగలిగితే చూద్దాం. డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చెను. ఇది ఎవరో వేరే ఇంటర్వ్యూలో చూశాను. ఏం చేసుకుంటాడు వాటిని అని అడిగారు. ఎవడో కింద ఆన్సర్, బజ్జీలు వేసుకుంటాడు అని పెట్టారు. అర్థమైందా? మీకు ఊరికి ఒక శాంపిల్ చెప్పాను. వీళ్ళు ఎంత గొప్ప, ఎంత అశుద్ధం అంటే ఇది. మీరు చదవలేరు కానీ సగం చదవండి, మొత్తం చదవలేరు, చదవగలిగితే గ్రేటే. పిన్ని అంటే మనకేంటి? అమ్మ తర్వాత అమ్మ కదా. వాడు వాళ్ళని పబ్లిక్లో టెంట్ వేసి ఆ పెంట చేశాడు. నేను అబద్ధాలు చెప్పట్లే, ఇందులో ఉన్నవే చెప్తున్నా. తన తండ్రి భార్యలు, తనకు పినతల్లులు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా అది చేస్తున్న అప్షలో. అటువంటి వంశంలోంచి వచ్చాడు వీడు, ఫాదర్లెస్ గాడు. వాడు గాడ్, వీళ్ళు చేసేది ఫ్రాడ్. అందులోకి వెళ్ళేవాళ్ళు మ్యాడ్. దట్స్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ అమ్మా. అందువలన మనము ఇంత పసుపు ముద్ద 3 వైపులా కుంకుమ బొట్టు పెట్టి, శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. ఎప్పుడు పడుతుంది ఇది? వరలక్ష్మి వ్రతం కదా. సో అటువంటి గొప్ప కల్చర్. తులసి చెట్టు చుట్టూ తిరుగుతాం, రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ తిరుగుతాం, అది ఆరోగ్యం. ఈ దరిద్రులు కిస్మిస్ వస్తే పచ్చ చెట్లు కొమ్మలు తీసేసి ఆ కొమ్మలకి పాతి, ఆ ఎండిపోయిన కొమ్మకి ఆ బల్బులు అవి పెట్టి పచ్చగా ఉండేదాన్ని ఎండగట్టేయడం, ఎండిపోయిన శవాన్ని పూజ చేయడం. ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? చూడమ్మా ఎంత గొప్పోడంటే అసలు. ఇది మామూలు చదవచ్చులే, చదవగలవు. క్రుయాలిటీ, దట్ ఈస్ దే రియాలిటీ. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను, నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండినను జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల
వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, ఆవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలేను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇలా చేస్తే నీ మధ్య అట్టి ఇతర దేవతలను కొలిచే దుష్కార్యములను చేయకుందురు. మరి మా హిందువుల మధ్య వేరే దేవతలను పూజింతుము రమ్మని పిలిచే వెదవల్ని ఏం చెయ్యాలి? ఏమో నేను అడుగుదాం సార్, ఏం చేయాలంటారు సార్? సార్ ఏం చేయాలంటారు? నిజమేనా? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-11 సార్. ఎవరైనా కానీ ఇతర దేవతలను పూజించడానికి రమ్మంటే రాళ్ళేసి కొట్టాలని చెప్పారు. మీరేమంటారు? అదే కాదు కానీ పాయింట్, అది పాయింట్ కాదు. నేను చెప్పింది వినండి ఒకసారి. సార్ మీ పేరు ఏంటి సార్? నేను అడిగేది ఒకసారి సార్ మీ పేరు సార్? ఎవరు? నా పేరు? మీ పేరు తెలియదు కదా సార్, చెప్పండి సార్. చంటి. చంటి గారు ఏ ఊరు సార్? మాది విశాఖపట్నం. విశాఖపట్నం. మీరేం చెప్పాలనుకున్నారు? ఆగండి. ఇప్పుడు మనము తల్లిదండ్రులు జన్మనిచ్చారు అంటే, తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు అంటే ఏ విధంగా వాళ్ళు మనల్ని జన్మనిస్తున్నారు? చెప్పండి. మీ నాన్నగారి పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి సార్? ప్రపంచంలోనికి మనము ఈ ప్రపంచం సార్ మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి సార్? వచ్చింది కేవలం సార్ మీ తల్లిదండ్రుల పేర్లు పెట్టడము. సార్ చంటి గారు, చంటి గారు మీ అమ్మా నాన్న పేరు సార్? సార్ మీ అమ్మా నాన్న పేరు? మా అమ్మ నాన్నల పేరు మీకెందుకు? అంటే భయపడకండి సార్. ఇప్పుడు మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. భయం ఎందుకు సార్ చెప్పండి? అవును, అమ్మ నాన్నల పేరు మీకెందుకు? అమ్మా నాన్న లేకుండా మనం లేం కాబట్టి. అమ్మా నాన్న లేకపోతే మనం లేం కాబట్టి. చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి, భయపడకండి. మీరు భయపడకండి, మీ నాన్న పేరు చెప్పండి. మీరు భయపడకండి, మీ నాన్న పేరు చెప్పండి. నేనేం మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ల్యాండ్ అడగట్లేదు. మీ నాన్నగారి పేరు అడిగాను. భయపడకండి, మీ నాన్న పేరు చెప్పండి. చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి. ఏంటి భయం ఎందుకు? మీరు ఒక నాన్నకే పుట్టారు కాబట్టి. ఓ పని చేయండి, ఆలోచించండి ఎంతమందో, లిస్ట్ రాసి ఫోన్ చేయండి. ఇది దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ బొకడా బుక్. ఊరికే అనరు. డబ్బులు అడిగామా? ఏమయ్యా మీ నాన్న పేరు ఏంటే? మీ నాన్న పేరు ఏంటే? మీ నాన్నగారి పేరు ఏంటే? ఎంతసేపు ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పనా? ఇంకా నాన్న పేరు ఆడు చెప్తే ఏమవుద్ది తెలుసా? రామకృష్ణ అలా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. వాడి ఫీలింగ్ ఏంటంటే బాగుండదు, వాళ్ళ అమ్మని అవమానించకూడదు, వద్దు. మీరు గమనించి చూసారా? ఏరా పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మ అడిగికి వెళ్ళిందా? అది ఆడి ఫీలింగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మని చేస్తే వీడు పుట్టాడని ఆడి ఫీలింగ్. అర్థమైందా? వాడు గురజాడ అప్పారావుకి వారసుడని ఫీల్ అవడం, ఎవడో గుడిసేడు గొర్రెకి వీడు వారసుడని ఫీల్ అవుతాడు. వీడు ఈ దరిద్రానికి వారసుడా? వీడు కందుకూరికి వారసుడా? వీడు అల్లూరికి వారసుడు, అల్లూరిని చంపిన వాళ్ళకి వారసుడులా ఫీల్ అవుతున్నాడు వీడు కదా. అది గురూజీ. అమ్మ చెప్పు. రీసెంట్గా నార్త్ కాదు, ఇప్పుడు వాడి భాష చదివేగా ఇందాక? చదివాను గురూజీ. అది మనిషి భాషనా? వర్స్ట్ అసలు చండాలం. నువ్వు పైకి చదవలేం కదా, చదవలేము. అలా ఎందుకు వాడు మాట్లాడాడు? వాడికి ఏమి ఎక్కింది? నేను ఏమి అనకపోయినా కూడా అరే ఒరే పంది గుండు పిలక ఇన్ని ఎలా మాట్లాడాడు? అది ఎక్కబట్టి. దట్స్ వై దట్స్ కాల్డ్ అశుద్ధం. మాట్లాడమ్మా. వాడు ఇక్కడ వాళ్ళు పుట్టినోడే. వాడు అమ్మా నాన్న పేరు ఏమన్నాడు? మా అమ్మా నాన్న పేరు నీకెందుకు అన్నాడు. ఎందుకన్నాడు? పేరు చెప్తే మళ్ళీ దొరికేస్తాడు, దొరికితే దొరికేస్తాడు. నేననేది అంత దిక్కుమాల బతుకు ఎందుకు బతకాలంటున్నా గర్వంగా. మొన్న పాట పాడింది చూశారు మీరు? ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, ఈ చంటిగాడు మనకు పుట్టాడు. అదనమాట. వీడేదో పెద్ద వేరే వాళ్ళు పుట్టిన ఫీల్ అవుతున్నాడు వీడు. అది అమ్మ లాస్ట్ క్వశ్చన్ బహుశా. గురుజీ, నార్త్ సైడ్లో అనిరుద్ధాచార్య అనే ఒక ఆధ్యాత్మికవేత్త లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి ఒక ప్రసంగంలో మాట్లాడారు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్
25 సంవత్సరాల యువతి యువకులు ఈ రిలేషన్షిప్స్ పేరుతో పాడైపోతున్నారు అని మాట్లాడితే దానికి దిశా పటాని సిస్టర్ ఖుష్బూ పటాని ఆ స్వామీజీని విపరీతంగా తిట్టింది. నెటిజన్లందరూ కూడా ఈ అమ్మాయికే సపోర్ట్ చేశారే తప్ప ఎవరు కూడా ఆ ప్రవచనకర్తకి ఆ ఆధ్యాత్మిక గురువుకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇలా ఉన్న సొసైటీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది గురు? ఏమనిపిస్తుందో చెప్తాను ఒక క్షణం. ఇగో ఆ స్వామీజీ పేరేంటి? అనిరుద్ధాచార్య. నేను ఒక పోస్ట్ చూశాను, అది వీడియో కాదు, బట్ 1 సెకండ్. స్వామి ప్రేమానంద కామెంట్స్ ఆన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. Swami Premananda comments on living relationship. యా, ఖుష్బూ పటాని రిప్లైస్ టు ప్రేమానంద మహారాజ్ ఫ్యాన్స్ లివింగ్ రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడు ఆవిడ ఎందుకు అలా రియాక్ట్ అయింది అంటే, ఈ వీళ్ళెవరో నెటిజన్స్ కావచ్చు. ఈ మీరు ఓయను సినిమా వచ్చింది తెలుసా? ఓయ్ సినిమాలో హీరోయిన్ ఒకప్పటి చిన్ని పాప, బేబీ శ్యామ్లి, మా చిన్నప్పటి తార వాళ్ళ చెల్లి కదా. ఆ సినిమా తీసింది నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఓకే, అది పక్కన పెడదాం. అందులో ఎలా ఉంటుంది అమ్మాయి? చక్కగా పద్ధతిగా ఉంటుంది కదా. సో ఓయ్ సినిమా స్థాయి నుంచి ఓయో రూమ్ స్థాయికి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఒక దొంగోడిని పట్టుకుని నువ్వు దొంగ అంటే థ్యాంక్ యూ సార్ అంటారేంటి? ఓ తాగుబోతుని పట్టుకుని తాగుబోతు ఎదవా అంటే వాడు థ్యాంక్స్ అంటారా? అండగా. సో కాబట్టి ఈ దిగజారిన వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి తప్ప మీరు అలా అంటే పాపం హట్టవరా. మీ దిశా పటాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు విచ్చలవిడిగా జీవించడానికి వాళ్ళు అన్ని దిశల్లోనూ ఓయో రూమ్స్ని పావనం చేయడానికి వాళ్ళు పుట్టారు అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అన్నిట్లో వాళ్ళు బట్టలు వేసుకున్న జంతువులను నిరూపించడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ స్వామీజీకి ఎందుకండి అనవసరంగాను? పాపం అంతేనా? బాగిపోయినా మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? కాబట్టి మనం అలాగా ఈ శుద్ధులవి చెప్తే వాళ్ళకి ఎలా నచ్చుద్ది? ఆ స్వామీజీ హెల్త్ కండిషన్ అసలు బాగోలేదు, స్టిల్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. మేము బృందావనం వెళ్తాం కదా, మేము చూస్తాం కదా. స్వామి ప్రేమానంద మీరు చెప్పిన అనిరుద్ధ నాకు తెలియదు, మరి నేను ఇది పోస్ట్ చూసి అందుకే కొట్టాను. అది ఆయన దర్శనం కోసం పొద్దున్న 2ంటికి జనం వెయిట్ చేస్తూ ఉంటారు. మేము చలిలో నడుచుకు వెళ్తూ చూస్తాం. మంగళహారతికి వెళ్తూ ఉంటే జనం అలా క్రౌడ్ ఉంటారు. ఆయన ఆ బృందావనంలోనే అలా గొప్ప కృష్ణ భక్తితో ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు. ఆనందం పొందడానికి మనస్సుకు ఇంద్రియాలకి మించినటువంటిది ఒకటి ఉంది, దాని పేరు హృదయము అంటారు. కానీ ఇటువంటి దిక్కుమాల పటానీస్కి బయట దొరికే బఠానీల వలన ఈ దేహం దీని మీద మోహం ఏమన్నంటే అక్కడ ఆగిపోయారు వాళ్ళు. అందుకని వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని మనం ఏమనడం అనవసరం. మనం చేయవలసిన పని అసలు ఈ లివ్ ఇన్ రిలేషను ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటి? కోర్టులు ఇచ్చినటువంటి దిక్కుమాల తీర్పులు. అర్థమైందా? మొన్న మధ్య ఎక్కడో చదివాను, ఒక భార్య మొగుడితో కాకుండా ఎవరితో అన్నా ఉంటే ఆవిడ ఇష్టం. మరి ఇప్పుడు మొగుడు ఎందుకు? దానికి ఆల్రెడీ ఆర్యానికేయు మొగుడు ఉన్నప్పుడు ఈ మొగుడు ఎందుకు? ఈడెందుకు పోషించాలి? ఆ జడ్జి గారితో ఏమైనా జరిగి ఉండొచ్చు, అందుకని అందరి మీద రుద్దేయచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే చెప్తా. నూనె, ఇది నూనె అనుకో, కాసేపు కొంచెం పొడిందమ్మా ఇక్కడ. ఎలా ఎత్తాలి దాన్ని? ఇఫ్ ఇట్ ఈజ్ ఆయిల్, ఒక క్లాత్ తెచ్చి లేదు కొంచెం ముగ్గేసి అట్లా తీయాలి. అది మానేసి చేతి అంటే మొత్తం అంటుకుంటుంది. అది ఆయిల్. దిస్ ఫెలో మేకింగ్ స్పాయిల్. గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క క్వశ్చన్. పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు బాప్టిషన్ తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని ఫైట్ చేయడం చూస్తున్నాం. దీని మీద మీ ఉద్దేశం ఏంటి గురుగారు? ఉద్దేశం ఏంటి? ఆయన భార్య రష్యన్ కదా, సో అందులో అన్యాచురల్ ఏం లేదు. ఆవిడ విశాఖపట్నం వచ్చి పాడేరు వెళ్ళారు లాస్ట్ డిసెంబర్. క్రిస్మస్ అక్కడ జరుపుకున్నాం. అది అన్యాచురల్ ఏం కాదు. బికాజ్ షీ బార్న్ క్రిస్టియన్, షీజ్ కంటిన్యూ, బట్ స్టిల్ షీజ్ వేరింగ్ శారీ. సో
వాళ్ళ విల్లుని బట్టి వాళ్ళు చేశారు. సో ఈయన విల్లు ఈయన దిల్లుని బట్టి వీరు చేస్తున్నారు. మనకున్న లక్షణం ఏమిటంటే ఇంత ఫైట్ చేసే నేను కూడా ఎవడిష్టం వాడిదని నేను చెప్పగలను. మీ నాన్నగారు ఉన్నారా అని నేను అడుగుతా. మీరు కూడా అలాగే అడగాలి. మీ బాబు ఉన్నాడా అని అడగకూడదు. అడిగినప్పుడు ఈ మైక్ ఇంకోలా వాడాల్సి వస్తుంది. అర్థమైందా? మీకు అవకాశం ఇవ్వము. మిమ్మల్ని కానీ చెప్పేది వాళ్ళకి కదా, ఇది మీకు కాదుగా అన్నది మిమ్మల్ని కాదుగా. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా ఐ విల్ సే పోరా నాట్ రారా కదమ్మా. సో కాబట్టి మనం దిగజారిపోయినటువంటి వాళ్ళని బాధపడుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఆ దరిద్రంలోంచి బయటపడేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పలేకపోయాడంటే ఎంతకంటే నీచం ఉందా? వాడు నా నీచాన్ని దిగజార్చింది ఏది? ఆ పనికి మాలింది కదా. సో పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్టాండ్ తీసుకుని ధర్మం కోసం నిలబడ్డాడు. ఒక విమర్శ వచ్చిన ఆయన ఓపెన్గా ఓ మాట ఏం చెప్పాడు, ఓట్లు అవి ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యం అన్నాడు. వీ షుడ్ ప్రౌడ్ కదా. అలా నిలబడాలి. ఇంగ్లీష్లో మాట ఉంది, ఎవ్రీ సాధు హ్యాడ్ ఎ పాస్ట్ అండ్ ఎవ్రీ థీఫ్ హ్యాస్ ఎ ఫ్యూచర్. సూపర్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నన్ను వాడు బోల్ తిట్టాడా, వాడు మళ్ళీ సారీ సార్ అని మళ్ళీ అయిపోతే నేను అన్నీ మర్చిపోతా, ఆ తిట్లన్నీ మర్చిపోతా. ఎందుకంటే నాకు మనిషి కావాలి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.